సూచక క్రియలనేమో వెతికే వాళ్ళేమో యూదులైతే, ఈ యొక్క గ్రీకులేమో జ్ఞానాన్ని ఎతుకుతారంట. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, యూదులు సూచక క్రియలను చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు. 22వ వచనం. 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆమేన్. ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి, మనందరికీ కూడా క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏమే అంటే యేసు ప్రభుని మనం తెలుసుకున్న కొలది, సిలువ వేయబడిన యేసు క్రీస్తుని గూర్చిన అవగాహనలో మనం ఎదుగుతుంటున్నప్పుడు నువ్వు జ్ఞానములో ఎదుగుతావు. తీసివేయట్లేదు పౌలు జ్ఞానాన్ని కానీ సూచక్రియలని, కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి అంటున్నాడంటే క్రీస్తులోనే ఉన్నాయని చెప్తున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును నువ్వు తెలుసుకున్న కొలది అంట. అందుకే ఆ యొక్క అధ్యాయంలో చివరి వచనంలో మనము చూడొచ్చు, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము అయిపోయాడంట యేసు ప్రభు. అంటే ఆయన నువ్వు తెలుసుకున్న కొలది నువ్వు జ్ఞానములోను నీతి ప్రవర్తనలోను పరిశుద్ధతలోను విమోచన దీవెనలోను నువ్వు పెరుగుతావు అనమాట. అంటే ఈ పర్సన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ పర్సన్ చేసిన కార్యాన్ని మనము తెలుసుకుంటున్నప్పుడు ఎన్ని ఏరియాస్లో మనము ప్లస్ అవుతాం. ఆమేన్. హల్లెలూయా.